లాభదాయకమైన పంటల ఉత్పాదకత కోసం భూసార పరీక్ష ఓ మంచి సాధనం. భూసార పరీక్షల వల్ల రైతులు నేల ఆరోగ్యం, పోషకాల లభ్యత తెలుసుకొని దానికి అనుగుణంగా స్థూల, సూక్ష్మ పోషకాలను పంటలకు అందించి మంచి దిగుబడి సాధించవచ్చు. అయితే చాలా వరకు రైతులకు భూసార పరీక్షలు, మట్టి సేకరణ పట్ల అంతగా అవగాహన లేదు. మట్టి నమూనా ఏ విధంగా సేకరించాలి, ఎక్కడ పరీక్షలు చేయించాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్. సాగు విషయంలో రైతులు విచక్షణారహితంగా వ్యవహరించవద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వచ్చి లాభాలు గడించవచ్చు. అడ్డగోలుగా ఎరువులు వాడడం వల్ల భూమి నిస్సారమవుతుంది. భవిష్యత్తులో పంటలకు పనికి రాకుండా పోతుంది. భూమిలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం. భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయాలి. సాగు భూమి నుంచి తీసిన మట్టి నమూనా సేకరణకు ప్రస్తుతం అనువైన సమయం. అయితే భూసార పరీక్షల కోసం మట్టిని ఏ విధంగా సేకరించాలో రైతులకు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్. భూసార పరీక్ష చేయించుకోవడానికి ఇదే సమయం కాబట్టి రైతులు వారి పొలంలో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష చేసుకోవాలి. ముఖ్యంగా మనం భూసార పరీక్ష ముఖ్య ఉద్దేశం చూసుకున్నప్పుడు సాధారణంగా నెలలో సహజంగా ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకొని మనం ఎలాంటి పంటలు వేయాలి, అదేవిధంగా ఏ పంటలకు ఎలా ఎరువుల మోతాదులు, ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి అనే విషయాన్ని మనకు తెలుస్తాయి. ఇది కాకుండా రెండవది ఏంటంటే మనం ఆ నెల చౌడు నెలన్నా, ఆమ్ల నెలన్నా, ఒకవేళ చౌడు నెల అయితే మనం ఎలాంటి పనులు చేపట్టాలి, ఏ రకంగా చౌడును మనం తగ్గించుకోవాలి. ఆమ్ల భూమి అంటే అందులో ఉదయం సూచిక తక్కువ ఉన్నప్పుడు మనం ఏ రకంగా దానికి ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ రకంగా ఆ ఆమ్ల భూమిని మనము యజమాని పద్ధతులు పాటించి సరైన నెలగా మార్చుకోవాలి అనే విషయాలు తెలియడం కాకుండా తద్వారా ఏంటంటే ఈ ఆమ్ల గుణమా, క్షార గుణమా, ఆ గుణం తెలిసిన తర్వాత వాటిలో అధిక దిగుబడి పంటను ఏ రకంగా మనం సాధించుకోవాలి, ఏ రకంగా పంట దిగుబడి పొందాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి భూసార పరీక్ష చేసుకోవాలి. అయితే ముఖ్యంగా భూసార పరీక్ష చేసుకునేటప్పుడు ముఖ్యంగా మట్టి నమూనా సేకరణ అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. మట్టి నమూనా సేకరణనే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సాధారణంగా ఒక ఎకరం పొలంలో రైతులు వారి ఒక ఎకరం పొలంలో కావచ్చు, ఒకే రైతు 10 ఎకరాల పొలాల్లో ఆ పొలం ఆ నెల స్వభావం ఒకే రకంగా, నెల రకం ఒకే రకంగా ఉన్నప్పుడు కూడా 10 ఎకరాల్లో కూడా 10 నుంచి 12 చోట్ల మట్టి నమూనా సేకరించుకోవచ్చు. ఒకవేళ ఒక రైతు ఒక ఎకరం పొలం ఉన్నప్పుడు కూడా ఆ ఒక ఎకరంలో కూడా 10 నుంచి 12 చోట్ల మట్టి నమూనా సేకరించాలి. అంటే ముఖ్యంగా ఈ మట్టి నమూనా సేకరించినప్పుడు కొన్ని జాగ్రత్తలు అంటే ముఖ్యంగా వి ఆకారంలో చిన్నపాటి పారతోటి మనం వి ఆకారంలో తవ్వి ఆ పక్కన 2 నుంచి 3 సెంటీమీటర్ల మందంతో ఒక పొర పైనుంచి కింది వరకు ఆ పొరను, ఆ మట్టిని మనము సేకరించాలి. ఈ మట్టి నమూనా తీసేటప్పుడు ఏంటంటే పైన కొద్ది ఆకులు, చెత్త, చెదారం ఇలాంటి లేకుండా మనం చూసుకోవాలి. అయితే ఈ మట్టిని ఏంటంటే ప్రధానంగా మనం 10 నుంచి 12 చోట ఒక కిలో మందం తీస్తాం కాబట్టి రైతులు ఏంటంటే అవన్నీ 10 నుంచి 12 చోట్ల అంటే మనకు సుమారు 6 కిలోలు 7 కిలోల మట్టి తయారవుతుంది. కాబట్టి అన్ని చోట్ల అంటే 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక కుప్పగా ఒక సంచి పైన ఆ మట్టిని ఒక కుప్పగా పోసుకొని అందులో మంచి కొద్దిగా బాగా ఒక పాలతో లేదంటే ఏదైనా కట్టెతో బాగా నుండగా దంచిన తర్వాత కుప్పగా చేసుకొని అంటే రౌండ్గా చేసుకొని దాంట్లో 4 భాగాలు చేసుకోవాలి. అందులో 1 3 భాగాలు ఉంచి ఆ 2 4 భాగాలు తీసేయాలి. ఆ రకంగా ఒక దాదాపు 3 నుంచి 4 సార్లు చేస్తే మనకు 6 కిలో మట్టి నమూనా వస్తుంది. కాబట్టి ఈ వచ్చిన 6 కిలో మట్టి నమూనాను ఒక మంచి ప్లాస్టిక్ సంచిలో కానీ లేదా గుడ్డ సంచిలో కానీ తీసుకొని మన భూసార పరీక్ష కేంద్రానికి మనం ఈ మట్టి నమూనాను పంపించాలి. మట్టి నమూనా సేకరించినప్పుడు చాలా మంచి మెలకువలు పాటించాలి. సాధారణంగా ఏంటంటే పొలం గట్టు పక్కన, చెట్ల కింద, ఎండాకాలం కదా అని చెప్పేసి నీడ ఉండాలని చెప్పేసి చెట్ల కింద అట్లా మట్టి నమూనా సేకరిస్తుంటారు. అలా కాకుండా అంటే ముఖ్యంగా చెట్ల కింద కానీ, గట్ల పక్కన కానీ, అదేవిధంగా కంచెల దగ్గర కానీ మట్టి నమూనా మనం తీయరాదు. ఇంకోటి ఏంటంటే నమూనా తీసేటప్పుడు ఏంటంటే నెలపై ఉన్న చెత్త చెదరం మాత్రం మనం ఖచ్చితంగా తీసివేయాలి. తీసేస్తేనే మనకు చాలా లాభం ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఈ మే మాసం అనేది ఏంటంటే మనకు ఖచ్చితమైన భూసార పరీక్షకు సంబంధించి ఖచ్చితమైన మనకు రిజల్ట్ రావాలా,
ఖచ్చితమైన మన ఫలితాలు రావాలా, తద్వారా ఏంటంటే మనం సరైన మోతాదులో మనం ఎరువులు వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే ఈ మే మాసం అనేది చాలా కరెక్ట్ అంటే ఖచ్చితమైన సమయం కాబట్టి మనకి ఇలాంటి వేరే ఇతర అంటే మనకు ఖచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనం భూసార పరీక్ష ఆధారిత ఎరువులు వేసుకుంటే రైతుకు అంటే ఎంత మొత్తం ఉదాహరణ నత్రజని ఎక్కువ ఉందనుకోండి, నత్రజని పోషకం ఎక్కువ ఉంటే ఎంత మొత్తంలో వేసుకోవాలి, భాస్వరం తక్కువ ఉంటే ఎంత మొత్తంలో వేసుకోవాలి, పొటాషియం ఎక్కువ ఉంటే ఎంత తగ్గించుకోవాలి అనే విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి ఆ రైతులు భూసార పరీక్ష ఖచ్చితంగా చేసుకోవాలి. మట్టిని సేకరించిన తర్వాత రైతులు ముఖ్యంగా ప్లాస్టిక్ పేపర్ పైన రైతు పేరు, గ్రామము, ఏ సర్వే నెంబరు, ఇంతకుముందు ఏ పంట వేసి మళ్ళీ వచ్చే వర్షాకాలంలో ఏ పంట వేయబోతున్నారు అనే విషయాలకు సమగ్రంగా ఒక చిట్టి పైన కాగితం పైన రాసి పంపాలి. తదనుగుణంగా వ్యవసాయాధికారి కావచ్చు, ఇతర శాస్త్రవేత్తలు కావచ్చు, వారు తదనుగుణంగా మీకు ఎంత మొత్తం ఎరువులు వేసుకోవాలి, డిఏపి అయితే ఎంత మొత్తం వేసుకోవాలి, యూరియా అయితే ఎంత మొత్తం వేసుకోవాలి, అదే పొటాష్ అయితే ఎంత మొత్తం వేసుకోవాలి, సూక్ష్మ పోషక లోపాలు ఉంటే వాటిని ఏ రకంగా సవరించుకోవాలి అనే విషయాలు క్షుణ్ణంగా మీకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అదే పండ్ల మొక్కలలో చూసుకుంటే పండ్ల మొక్కలలో మాత్రం భూసార పరీక్ష చేసుకునేటప్పుడు ఏంటంటే పండ్ల మొక్కలు వేయబోయే రైతు పండ్ల పంటలు వేయబోయే రైతులు మాత్రం ఖచ్చితంగా వారి పొలంలో ఒక 2 నుంచి 3 ఫీట్ల లోతు గుంత తవ్వుకొని కింది గుంత నుంచి పై గుంత వరకు మట్టిని సేకరించి భూసార పరీక్ష కేంద్రం పంపిస్తే మన నెల ఏ శుభాన్ని చెందింది, ఏ రకమైన పంటలు వస్తాయి, ఏ రకం పంట పండించుకోవచ్చు అనే విషయాలు సమగ్రంగా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం రెట్టింపు కావాలంటే దానికి నేలనే ప్రధానం కాబట్టి ఆ భూమి తల్లిని నమ్ముకొని రైతులు భూసార పరీక్ష చేయించుకోవాలని నా యొక్క విన్నపం. పొలంలో ఏ పంటలు లేని వేసవి కాలంలో భూసార పరీక్షలు చేయించడానికి అనువైన సమయం. నేల స్థితిగతులను తెలుసుకుని అవసరం మేర ఎరువులను వాడుకోవడం వల్ల ఎరువులకు పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు. పరీక్షల ఆధారంగా సూక్ష్మ పోషకాలు అందిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. అంతేకాకుండా ఖరీఫ్ కు సిద్ధమయ్యేందుకు రైతాంగం ఇప్పుడే అన్నీ సిద్ధం చేసుకుంటే తొలకరి నాటికి సునాయాసంగా విత్తనాలను విత్తుకోవచ్చు.